ప్రియులారా, దేవుడు మనతో మాట్లాడాలి అని మనం ఆశపడ్డములో విచిత్రం లేదు. కానీ దేవుడే మనతో మాట్లాడాలని కోరుతున్నాడు. హల్లెలూయా! ఎంత అద్భుతం అండి. నేను నీతో మాట్లాడవలెను అంటున్నాడు ఆయన. దేవుడు మనతో మాట్లాడాలని కోరుతున్నాడు. నేను నీతో మాట్లాడాల్సిన అవసరం ఉంది అంటున్నాడు ఆయన. దేవుడు మనతో మాట్లాడవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఒకవేళ దేవుడు మాట్లాడకపోతే, దేవుడు మనతో మాట్లాడకపోతే ప్రియులారా ఏం జరుగుతుందో తెలుసా? మనము పరిశుద్ధులము కావాలంటే ఆయన మాట్లాడాలి. హల్లెలూయా! మనము బ్రతకాలి అంటే ఆయన మాట్లాడాలి. మనము ఎలా నడవాలో తెలియాలి అంటే ఆయన మాట్లాడాలి. ఆయన మాట్లాడకపోతే మనకు మనమే గొప్పలు అనుకుంటాం, మనం చాలా జ్ఞానవంతులం అనుకుంటాం. ప్రియులారా, ఆయన మాట ద్వారా మనం బ్రతుకుతాం. దేవుడు మనతో మాట్లాడగా మన లోపల క్రొత్త జీవం పుట్టుకొస్తుంది, కొత్త ప్రాణం పుట్టుకొస్తుంది, నూతనమైనటువంటి ఉజ్జీవం పుట్టుకొస్తుంది. కాబట్టి ఆయన మాట్లాడాలి కాబట్టి అవసరం ఉంది. కాబట్టి ఆయన అంటాడు, నేను నీతో మాట్లాడవలసి ఉన్నది అంటున్నాడు ఆయన. పిల్లరా, దేవుడు మాట్లాడకపోతే మనకు పరిశుద్ధత లేదు. దేవుడు మాట్లాడకపోతే మనకు బ్రతుకు లేదు. దేవుడు మాట్లాడకపోతే మనం ఎలా నడవాలో, ఏ గమ్యం చేరాలో మనకు తెలియదు. పిల్లరా, మనము దేవుని మాటల ద్వారా పుట్టాం. దేవుని వాక్యము ద్వారా పుట్టిన మనము ఇక జీవితం అంతా వాక్యము ద్వారానే బ్రతకాలి. దేవుని స్తోత్రం.